మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని షెట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రాజగౌడ్ అనే వ్యక్తులు మద్యం మత్తులో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. గాయాల పాలైన శ్రీనివాస్ గౌడ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో పోరాడాలి తప్ప ఇలా హత్య రాజకీయాలు చేయడం సమంజసం కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడితే మంత్రి వివేక్ మాత్రం దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వ్యక్తులను 2 రోజుల్లోగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. మంత్రి వివేక్ హత్య రాజకీయాలను ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. ఇంకొక వ్యక్తితో కలిసి కత్తులతో దాడి చేయడం జరిగింది. సో ఆయనకి ఇక్కడ కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఘాటు పడ్డది. కొంచెం ఆయన ఏమాత్రం ఎమరపాటు ఉన్నా, ఏమాత్రం అలర్ట్ లేకున్నా మెడ మీద పడుతుండే. ఇవాళ ఆయన ప్రాణానికే ప్రమాదం ఉండేటటువంటి పరిస్థితి ఉండే. అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన అలర్ట్ ఉండడం వల్ల కొంచెం తల ఇటు అనడం వల్ల ఇక్కడ తగిలింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసినాం. సో స్టిచ్చెస్ పడ్డాయి, కుట్లు పడ్డాయి. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకు కూడా మాట్లాడినాను, ఏసీపీ గారికి, వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇటువంటి చర్యలు బంద్ చేయాలి. ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు, చంపే ప్రయత్నాలు చేసుడు, ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరుగుతున్నాడు. మీకు కరెక్ట్ కాదు. చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతంలో మా చెన్నూరు నియోజకవర్గంలో లేవు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా, ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నడూ మరి 10 ఏళ్ళ మా కేసీఆర్ గారి పాలనలో మేము అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేసినాం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాం తప్ప మనుషుల్ని చంపే పనులు మేము ఎన్నడూ చేయలేము. మమ్మల్ని కూడా చాలామంది విమర్శించారు, చాలామంది మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసినా ఎన్నడూ కూడా వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన తప్ప ఈ రకమైనటువంటి పని చేయలేదు. ఎల్లుండి ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎన్నికలు, 102 గ్రామ పంచాయతీల పరిధిలో 3వ విడత జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ చాలా చోట్ల ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవాళ నేను కిష్టంపేట గ్రామానికి ప్రచారానికి పోయి వస్తూ ఉన్నా. అక్కడ చెప్తా ఉన్నారు, నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లను డైరెక్ట్గా మీకు ఇందిరా మిల్లు రావు, మీ పెన్షన్లు కట్ చేస్తాం, మీరు కాంగ్రెస్ కోట వేయకుండా అని బెదిరిస్తారు. ఇవాళ కొండంపేటలో ఒక నీల మనోహరన్ డీలర్, వాళ్ళ భార్య అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోటపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఆమె పోటీ చేస్తూ ఉంది. అక్కడ ఆ డీలర్ను బెదిరించితే ఆ డీలర్ విత్డ్రా కాకపోతే, పోటీలో నుండి తప్పుకోకపోతే ఇవాళ ఆయనను సస్పెండ్ చేసి తాత్కాలికంగా డీలర్షిప్ నుంచి పక్కకు పెట్టి. అదేవిధంగా మన గుత్తదారిపల్లిలో 7వ వార్డు రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి జైపూర్ మండలం, అక్కడ ఒక 240 ఓట్లను ఎత్తేసే ప్రయత్నం చేశారు అధికారులు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకవైపు ఓట్లు తీసేసే కార్యక్రమం, ఇంకోవైపు విననటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా పనులు చేసుకుంటే దాంట్లో ఇబ్బంది పెట్టడం, తర్వాత ఓటర్లను బెదిరించడం, మీరు కాంగ్రెస్ పార్టీ కొట్టలేకపోతే మీకు ఇందిరా మిల్లు రావు, పెన్షన్లు తీసేస్తామని బెదిరడం, చివరికి హత్యా ప్రయత్నాలు. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నటువంటి నాయకులు, కార్యకర్తల్ని చంపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో మరి ఎప్పుడు లేవు. గత 10 సంవత్సరాలు ఎన్నడూ ఇటువంటి జరగలే. ఫస్ట్ టైం ఈ రకంగా జరుగుతూ ఉంది. సో నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా, మీరు ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు తీసుకొస్తే డెఫినెట్గా ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇటువంటి బంద్ చేయాలి. ఇప్పటికైనా మంత్రి గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళు చేస్తామన్న పనుల మీద శ్రద్ధ పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఏమైనా మంచి చేయాలి తప్ప ఈ రకంగా మా నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తే డెఫినెట్గా ఇది ఇక వేరే రకమైనటువంటి పరిణామాలకు దారితీసి నియోజకవర్గంలో అశాంతి నెలకొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేయాలని నేను మంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే మా శ్రీనివాస్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసారో, ఇందాక నేను ఏసీపీ గారికి కూడా మాట్లాడినాను, వాళ్ళ మీద కేసు పెడుతున్నాము, అరెస్ట్ చేస్తామని చెప్పారు. డెఫినెట్గా కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. లేకపోయినట్టయితే ఇటువంటి చర్యలన్నింటి మీద భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడితే పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎల్లుండి ఎలక్షన్ ఉంది 102 గ్రామ పంచాయతీల పరిధిలో. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను ఇక మేము దీన్ని తీసుకొని సీరియస్గా చేయాలి, ఏదో చేయాలనేటటువంటి ఆలోచనలు మేము లేవు. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ ఉన్నాం, సమయం ఇస్తాం 2 రోజులు. వాళ్ళని కనుక అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపించకపోతే డెఫినెట్గా ఎల్లుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఈ సమస్య పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారని చెప్పి నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ నేను మంత్రి గారిని మళ్ళీ కోరుతా ఉన్నా, ఇటువంటి దుష్ట సాంప్రదాయం, ఇటువంటి తప్పుడు విధానాలు చెన్నూరు నియోజకవర్గంలో మంచిది కాదు. మనుషుల్ని ప్రేమతో గెలవాలి తప్ప
మనుషుల మనసుల్ని ఆప్యాయతతో గెలవాలి తప్ప హత్యా రాజకీయాలతోని, బెదిరింపులతోని, ఇలాంటి దౌర్జన్యాలతోని మనుషులను గెలవలేరు, మనుషులను గెలవలేరు అని చెప్పి నేను మంత్రి గారికి, వివేక్ గారికి కూడా తెలియజేస్తాను.